ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానము కొరకు యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. అనేక పేర్లున్న బిడ్డ, పేరులో ఏమున్నది అని ఈ అమ్మాయిని అడగకండి అనే శీర్షికతో చాలా కాలం క్రితం వార్తాపత్రికలో ఒక వార్తను ప్రచురించారు. ఇంగ్లాండులోని ఒక దంపతులు తమకు పుట్టిన బిడ్డకు 139 పేర్లు పెట్టారట. వాళ్ళైతే ఆ బిడ్డను ట్రేసీ అని పిలుస్తారు. ఈ 139 పేర్లు కూడా అనధికారికమైన పేర్లే. వాటికి అర్థం పర్థం లేకుండానే పెట్టేశారంట. ఎందుకు ఇలా చేశావని ఆ అమ్మాయి తండ్రిని అడిగినప్పుడు, నా కూతురు పెద్దదైన తర్వాత ఆ అమ్మాయికి ఒక ప్రత్యేకత ఉండాలి అని ఇలాగు చేశాను అన్నాడట. పేర్లకు అర్థాలను పట్టించుకోకుండా పేర్లు పెట్టిన ఆ తల్లిదండ్రులు ఒక ప్రత్యేకంగా తమ బిడ్డ ఉండాలని మాత్రమే అలాగు చేశారు. ఈ డిసెంబర్ నెలలో మనం కూడా అనేక పేర్లున్న బిడ్డను స్మరించుకుంటాం. అలా అనేక పేర్లున్న బిడ్డ ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసే. బైబిల్లో పేరుకు పెద్దపీట వేయబడింది. ఆదియందు దేవుడు ఒక విశాలమును సృజించి ఆ విశాలమునకు ఆకాశము అని పేరు పెట్టాడు. ఆరిన నేలను కలుగ చేసి దానికి భూమి అని పేరు పెట్టాడు. వెలుగు సమయాన్ని పగలు అని పేరు పెట్టి, చీకటి సమయాన్ని రాత్రి అని పేరు పెట్టింది కూడా దేవుడే. అలాంటి దేవునికి బైబిల్ గ్రంథంలో అనేకమైన పేర్లున్నాయి. బైబిల్ గ్రంథంలో సుమారు 100 పేర్లకు పైగా యేసును సూచిస్తాయి. ఎందుకు ఇన్ని పేర్లు అని మీరు అడగవచ్చు. యేసు ప్రభు సాటిలేని వ్యక్తి. ఆయన అందము మరియు వ్యక్తిత్వము అపురూపమైనది, వర్ణించలేనిది. కనుక ఆయన యొక్క పరిపూర్ణతను, ఆయన గొప్పతనాన్ని ఒక పేరు ద్వారా వ్యక్తీకరించలేము. ఆయనకు గల ప్రతి పేరు ఆయన లక్షణాలను, ఆయన వ్యక్తిత్వాన్ని తెలియచేసే పేర్లు. చదవబడిన లేఖన భాగంలో యేసుక్రీస్తుకు ముందు 700 సంవత్సరాల క్రితం యెషయా భక్తుడు ప్రవచించాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని ప్రవచించాడు. ఈ ఇంగ్లాండ్లోని ట్రేసీకి కలిగిన పేర్లు వంటి పేర్లు కాక ఆయనకు కలిగిన పేర్లన్నీ అర్థవంతమైన పేర్లే. ప్రియులారా, క్రైస్తవులైన మనం ఆయన పేర్లకు అనుగుణంగా ఆయనను ఎరిగి ఆయనను అనుభవింప నిశ్చయించుకోవాలి. ఈరోజు మనందరము కూడా రక్షకుడు అనే అర్థం కలిగిన యేసు అన్న పేరుతో మనము ఆయనను పిలిస్తే ఆయన మనలను పాపపు శిక్ష నుండి, పాపపు శక్తి నుండి విడిపిస్తాడని విశ్వసించాలి. ఆయనను ప్రభువా అని సంబోధిస్తే మనపై ఆయన సర్వాధికారాన్ని ఇవ్వాలి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అన్న ఈ పేర్లు కూడా ఆయన మన జీవితంలో జరిగించే కృపా కార్యాలే. గనుక ఈ క్రిస్మస్ సీజన్లో ఆయన పేర్లను ఒక్కొక్కటి స్మరించుకుంటూ, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన గొప్పతనాన్ని స్మరించుకుంటూ ఆయనను సేవించుదాం. ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నీ నామమును బట్టి మమ్మలను స్వస్థపరిచే దేవుడు. అలాంటి గొప్ప నామము కలిగిన మా తండ్రి, ఈ మాటలు వింటున్న వీక్షకులందరూ కూడా నీ నామమును బట్టి ప్రార్థిస్తుండగా, నీ నామమునకు అర్థమైన రక్షణ అనేది వారి జీవితములో సార్థకమవుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.